హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను సొరకాయ వేసి తపాలా చెక్క చేస్తున్నాను. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. సొరకాయ తపాలా చెక్క చేసుకోవడానికి అర కేజీ బియ్యం పిండిని జల్లించి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సొరకాయ తురుముని వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్రని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా కారం, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇలా బారుగా కట్ చేసిన ఉల్లిపాయను నలిపి వేసుకోవాలి. ఆ తర్వాత అరగంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలండి, మొత్తం కలిసే విధంగా. ఇలా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి, చపాతీ పిండిలాగా. చూసారు కదండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం పెద్ద ముద్దలుగా చేసుకోవాలి. పిండిని ఈ విధంగా ముద్దలుగా చేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాదండి, కొంచెం మందంగా ఉండే విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా పిండిని ఒత్తేసుకున్న తర్వాత దీని మీద నుంచి కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు వేసుకున్న తర్వాత వీటికి రంధ్రాలు పెట్టుకుంటున్నాను. రంధ్రాలు పెట్టడం వల్ల మంచిగా వేగుతుందండి తపాలా చెక్క. అలాగే మిగతా వాటిని కూడా చేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని 2 కళాయిలు ఒకేసారి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలండి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకుంటున్నాను. తపాలా చెక్క రెండో వైపు కూడా మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఇది కూడా వేగిపోయిందండి, దీన్ని కూడా తీసేస్తున్నాను. చూసారు కదండి, సొరకాయ నువ్వులు వేసి ఈ విధంగా తపాలా చెక్క చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.